నమస్తే. ఇప్పుడు మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అలసత్వానికి నిదర్శనగా వీళ్ళ యొక్క విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నేతలు కానీ, మరో పక్కన నిరుద్యోగులు సైతం కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను కూడా ఇమ్మీడియట్గా నెరవేర్చాలి. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఇంకొక పక్కన ఏదైతే గురుకులకు సంబంధించినటువంటి టీచర్ పోస్టుల నియామకాలు, డిఎస్సిని వాయిదా వేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర చాలా మంది విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నాయకులంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క నిరసనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని ఇప్పుడున్నటువంటి సర్కార్ నెరవేర్చట్లేదు అంటూ మోతిలాల్ చేస్తున్నటువంటి ఏదైతే నిరాహార దీక్ష ఉందో ఈ నిరాహార దీక్ష ఈ రోజుకు 6వ రోజుకు చేరుకుంటా ఉంది. మరో పక్కన ఆయన యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉన్నటువంటి దశలో ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడాలి, ఈయన చేస్తున్నటువంటి దీక్షను విరమింపజేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఇమ్మీడియట్ గా నెరవేర్చాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర కూడా ఇక్కడ గన్ పార్క్ లో ఇక్కడ విద్యార్థి సంఘ నేతలు ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి గురు ఈ రోజు ఇక్కడ మీరు ప్రధానంగా కూర్చోవడానికి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చినా అని చెప్పిండు. 36 లక్షల మంది నిరుద్యోగులు ఓట్లేస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా టీఎస్పీఎస్సీ ద్వారా అన్నాడు. అలాగే డిఎస్సి మెగా డిఎస్సి వేస్తా అని చెప్పిండు. గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచలేదు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచలేదు, గ్రూప్ 3 ఉద్యోగాలు కూడా పెంచకుండా కేవలం ఆ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తా అని చెప్పి ప్రకటించిందో అవే ఉద్యోగాలను కొనసాగిస్తా ఉన్నాడు. మేము అందుకే ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నాం. అమరవీరుల స్తూపం సాక్షిగా మా విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ అక్కడ గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తా ఉన్నాడు, ఆమరణ దీక్ష చేస్తా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి అక్కడ ఇవాళ జీవన్ రెడ్డి గారి కోసం పరిగెడతా ఉన్నాడు, అక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం పరిగెడతా ఉన్నాడు. కానీ నిరుద్యోగుల కోసం మాత్రం మాట్లాడతలేడు. ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డికి ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నావు, ఎక్కడ పోయినావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. తక్షణం గ్రూప్ 1 ఉద్యోగాలలో 1:2 నిష్పత్తిలో నిరుద్యోగులను పిలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక గ్రూప్ 2 ఉద్యోగాలను 2000 పైసలకు ఉద్యోగాలుగా భర్తీ చేయాలంటా ఉన్నాం. గ్రూప్ 3 ఉద్యోగాలను 3000 పైసలకు పెంచిన తర్వాతే ఉద్యోగ ప్రక్రియ కొనసాగించాలన్నాం. గురుకుల ఉద్యోగాలలో కేసీఆర్ వేసినటువంటి ఉద్యోగాలనే కొనసాగించినావు, కానీ ఒక్క ఉద్యోగం కూడా నువ్వు నోటిఫికేషన్ వేయలేదు. ఆ గురుకుల ఉద్యోగాలకు కూడా రిలింక్విష్మెంట్ పాటించకుండా, డిసెండింగ్ ఆర్డర్ పాటించకుండా 4 ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగానికి 4 ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు. కానీ ఆ ఉద్యోగాలలో దాని తర్వాత మెరిట్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా అట్లా కొనసాగిస్తా ఉన్నావు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా ఓయూజేఏసీ, గిరిజన విద్యార్థి సంఘం, బీసీ జనసభ, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం సాక్షిగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి తక్షణం స్పందించి మా మోతీలాల్ నాయక్ ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసన దీక్ష రేవంత్ రెడ్డి ఇంటి వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి హెచ్చరిస్తాం. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన విషయంలో చాలా రోజుల కానించి వాయిదా వేయాలి, సమయం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరి నిన్న రాత్రి ఈ షెడ్యూల్ కూడా రిలీజ్ కావడం జరిగింది. వచ్చే నెల 18 నుంచి ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తా ఉన్నారు. 11,000 ఉద్యోగం, మెగా డిఎస్సి 25,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నిరుద్యోగుల ఓట్లని మరి వేసుకొని అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు నిరుద్యోగుల ఆశలను తుంగలో దొక్కింది. మరి ఓడ దాటినాక బోడమల్ల అన్నట్టు నిరుద్యోగులను పక్కకు పడేసింది. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యార్థి నిరుద్యోగులుగా డిఎస్సిలో మరి 25,000 పోస్టులను పెంచి మెగా డిఎస్సిగా విడుదల చేయాలి. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ని ఆపి పోస్ట్ పోన్ చేసి పోస్టులను పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గ్రూప్ 2లో ఇంకో 2,000 పోస్టులను కలపాలి, గ్రూప్ 3లో మరి 3,000 పోస్టులను కలపాలి. మరి అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:50 తీసుకున్నటువంటి రేషియోని 1:100కి పెంచాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల మరి నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి మరి నిరుద్యోగుల బలమేందో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తారని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మోతీలాల్ పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తా ఉన్నది. ఎవరైనా దీక్ష విరమింపజేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? మరి ఈ రోజు మరి మోతీలాల్ గారు మరి 6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఈ 6 రోజుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అతని కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి, షుగర్ లెవెల్స్ పెరిగినాయని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు అతన్ని పరామర్శిస్తానికి కానీ అతని చేత మరి దీక్షను విరమింపజేస్తానికి కూడా ప్రయత్నం చేస్తలేరు. అతని ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి మరి అక్కడికి
వాళ్ళ ప్రభుత్వ ప్రతినిధులను పంపి మరి వాళ్ళ మోతిలాల్ గారి యొక్క నిరాహార దీక్షను విరమింపజేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికైతే 6వ రోజుకు చేరుకుంటా ఉన్నది. మోతిలాల్ సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా క్షీణిస్తా ఉన్నది. ఆయనకు సంబంధించినటువంటి ప్రతిపక్షకు సంబంధించినటువంటి లీడర్లు సైతం కూడా సంఘీభావాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు హామీ ఇవ్వాలి. వీళ్ళు ఏదైతే నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని కూడా ఇమ్మీడియట్ గా నెరవేర్చాలి. ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెగా డిఎస్సీని కూడా వేయాలి. 11,000 ఉద్యోగాలు కాదు, మెగా డిఎస్సీ వేయాలి ఇమ్మీడియట్ గా అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇవాళ విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య, బీసీ జనసభ, అట్లాగే మా గిరిజన రిజర్వేషన్ సాధన సమితి, మా సేవలాల సమితి, అట్లాగే ఓఈజేసీ ఆధ్వర్యంలో మేము మా మోతిలాల్ నాయక్ గత 5 రోజులుగా విద్యార్థుల నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసము మరి 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి గ్రూప్ 2 ఉద్యోగస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ లో మరొక 2,000 ఉద్యోగాలు అదనంగా ఇవ్వాలని చెప్పేసి, గ్రూప్ 3కి సంబంధించి మరొక 3,000 అదనంగా ఇవ్వాలని చెప్పేసి డిఎస్సీ లో ప్రకటించినట్లుగా ఇలా 25,000 ఉద్యోగాలు అదనంగా పెంచాలని చెప్పేసి, మెగా డిఎస్సీ ఇవ్వాలని చెప్పేసి, ఇలా గ్రూప్ 1 సంబంధించి 1:100 పిలవాలని చెప్పేసి, మెయిన్స్ పిలవాలని చెప్పేసి ఏదైతే మా మోతిలాల్ నాయక్ దీక్ష చేస్తుండో ఆ దీక్షను ఇప్పటికి కూడా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము దున్నపోతు మీద మరి వానబడ్డట్లుగా వ్యవహరిస్తా ఉన్నది, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తా ఉన్నది. తాను ఎమ్మెల్యేలు కొనే సమయం ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అలుగుతే వాళ్ళని పిలుచుకొని మాట్లాడే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళను పిలుచుకొని మరి ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదిక మీద మీరందరూ కలుసుకొని మాట్లాడుకుంటారు. కానీ మా గిరిజన బిడ్డ, ఒక ఆదివాసి బిడ్డ, మా బలహీన వర్గాల బిడ్డ ఇలా తన ప్రాణాలకి పణంగా పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడిగితే మీరు కనీసం ఇంతవరకు కూడా మా సీతక్కకు తిరగలేదు, మా బట్టి విక్రమార్కకు తిరగలేదు, మా పొన్నం ప్రభాకర్ గౌడ్ తిరగలేదు, మా మంత్రులకు తిరగలేదు, అయితే అట్లాగే రేవంత్ రెడ్డికి తిరగలేదు. కానీ వాళ్ళు రాజకీయాలు చేయడానికి కూడా మాత్రం తీరిక ఉందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇవాళ మోతిలాల్ నాయక్ ఏమైనా ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితే, అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడితే దానికి పూర్తి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు సీఎం పదవి కోసము మా పిల్లలందరూ రెచ్చగొట్టి గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఏమి ఇవ్వలేదు, నేను అధికారంలోకి వస్తే కేవలం 3 సంవత్సరాల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది, 7వ నెలలకు అడుగు పెడతా ఉన్నారు. ఇంకా మీకు మిగిలింది సంవత్సర కాలం అంటే కేవలం 5 నెలలు మాత్రమే. ఈ 5 నెలల కాలంలో మీరు ఎప్పుడు 2 లక్షల ఉద్యోగాలు మరి నియమిస్తారని చెప్పేసి వారు ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు ఎగ్జామ్స్, ఎప్పుడు వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. మీకు సిగ్గు లేదా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ప్రకటించి ఎగ్జామ్స్ నిర్వహిస్తే వాటిని పట్టుకొని మంది కుట్టిన పిల్లల్ని నా పిల్లలని చెప్పుకొని సిగ్గు లేకుండా ప్రకటించి, సిగ్గు లేకుండా నియామక పత్రాలు ఇచ్చినటువంటి నీకు ఇవాళ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం తీరికలేదని చెప్పేసి రాజకీయాలు చేయడంలో మీకు తీరిక ఉన్నది. కానీ మా పిల్లలకు మా ఉద్యోగాలు ఇవ్వడం తీరికలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను కోదండరామిరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఆ రోజు మీరు మొత్తం కూడా లేచి ఉరికిరు కదా, ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు మంత్రి పదవి వస్తా అని చెప్పేసి మా నిరుద్యోగుల యొక్క సమస్యల్ని మాట్లాడతలేవు ఎందుకు అని చెప్పేసి నేను కోదండరామిరెడ్డిని అడుగుతాను. అప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీ మేధావులు, అరగోప లాంటి మేధావులు, చాలా మంది మేధావులు, మరి ఆకునూరు మురళి లాంటి మేధావులు మాట్లాడిండ్రు. మీ నోళ్ళు ఎందుకు మూగబడి అడుగుతా ఉన్నాను, మీ నోళ్ళు ఎందుకు మా నిరుద్యోగుల పక్షాన మీరు మాట్లాడలేని అడుగుతా ఉన్నాను. మా మోతిలాల్ ప్రాణం పోతా ఉంటే ఎందుకు కోదండరామిరెడ్డికి, రేవంత్ రెడ్డికి ఎట్లాగో తీరికలేదు, కనీసం కోదండరామిరెడ్డి కూడా తీరికలేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి విద్యార్థి మిత్రులారా, నిరుద్యోగులారా, మనం గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం ఒక్కటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ నిరుద్యోగులతో అయితే అధికారంలోకి వచ్చిండో అవసరమైతే అదే నిరుద్యోగులతోటి వీళ్ళని గద్ద దించుతుంది తప్ప మనకు ఉద్యోగాలు రావని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం కూడా ద్రోహపూరితమైన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉద్యోగాలు వేలే 2004 నుంచి 2014 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 10,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఇవ్వరు, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఇవ్వరు వీళ్ళు. అందుకోసమే మనం పోరాటం చేయాలి, గట్టిగా బయటకు రావాలి, మన మోతిలాల్ నాయక్ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి బీసీ జనసభగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.